विश्वं विष्णुर्वषट्कारो भूतभव्य भवप्रभुः भूतगुद्भूतभुभावो భూతాత్మ భూత భావన. అయ్యా నిన్ను చిన్నప్పటి నుంచి నేను కొలుస్తున్నాను. నన్ను కటిక దరిద్రుడిగా ఉంచాము. నీ నామం పలకడం వల్ల నాకు తిండి దొరకట్లేదు. నేను నిజంగానే నువ్వు లేవని ఈరోజు నమ్ముతున్నా. నా పెళ్ళం అన్న మాటలు కూడా నమ్ముతున్నా అనేసి ఆ విశ్వం ఉన్న కాడ ఇట్లా ఇంటి గుర్తు దేంతో పెడతాడు, బొగ్గు గీతతో ఇంటి గుర్తు పెడతాడు విశ్వం అనే కాడ. ఇక అప్పుడు లక్ష్మీదేవి చూస్తుంది, ఏంటి విష్ణుదేవా నీ ముఖం మీద బొగ్గు గీతలు ఉన్నాయి, పిచ్చి గీతలు ఉన్నాయి, బొగ్గు గీతలు ఉన్నాయి, ఏమిటి అని లక్ష్మీదేవి నవ్వుతుంది. భర్తను చూసుకుంటే నవ్వుతాను, ముఖం మీద బొగ్గు గీతలే. అయితే అప్పుడు విష్ణుదేవుడు అప్పుడు చూసి ఆయనకి ఎన్నో పనులు, ఒక భక్తుడిని చూసుకోవడానికి ఆయనకు ఎంతో టైం కావాలి. అప్పుడు లోపలి చూసుకున్నాడు, అయ్యో చిన్నప్పటి నుంచి నా భక్తుడు ఒకడు ఉన్నాడు, నన్నే తలుస్తున్నాడు, కటిక దరిద్రుడుగా ఉన్నాడు, కుటుంబం బీద కుటుంబము, వాడిని నేను మర్చిపోయినా అనేసి లక్ష్మీదేవికి చెప్పి ఇంకా అప్పుడు ఆయన విష్ణుదేవుడు ఏం చేసిండు, ఒక వృద్ధ బ్రాహ్మణుడు పండు ముదుసని ఎర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఒక బండి నిండా సరుకులు వేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చిండు. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చిండు, వచ్చి తలుపు కొట్టిండు. అసలే భార్య బ్రహ్మరాక్షసి, ఇంట్లోకి ఎవరిని రానియదు, తిడుతుంది. గబాల్లో తలుపు తెరిచింది. ఎవరివయ్యా నువ్వు నా తలుపు కొడుతున్నావు అని అడిగింది. అయితే అమ్మ నేను నీ భర్త చిన్ననాటి స్నేహితుడిని, నేను ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను, వేరే దేశంలో ఉన్నాను, నేను నీ భర్తను కలవాలనుకున్నాను, కలవలేకపోయాను. ఈరోజు నీ భర్తను కలవడానికి నేను వచ్చాను. చాలా వీరస్థితిలో ఉన్నాడట, ఏదైనా సహాయం చేద్దామని నేను వచ్చానమ్మా. నా పేరు విష్ణువు అంటారు నా పేరు అని ఆమె చెప్పిండు. ఎవరు భయ్యా నువ్వు, మాకెవ్వరూ లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఎవ్వరూ లేరు, మేము అడక తిరిగే మా పని, మా పిల్లల్ని పోషించుకోవడమే మా పని అని గబాల్లో తలుపు మూసి. ఇక విష్ణుదేవుడు ఇక కంగారు పడలేదు, మళ్ళా తలుపు కొట్టిండు. అమ్మ నిజంగా తల్లి మీ వారి స్నేహితుడిని, మీ వారు చిన్నప్పటి నుంచి నన్నే తలుచుకుంటాడు, ఇవి సరుకులు తెచ్చినా ఇవ్వండి, ధనధాన్యాలు సరుకులు శిష్యులతో పాటు అన్నీ తెచ్చి ఇంటి గుండెలో పెట్టి పోతున్నామ్మా, మీ ఆయన వస్తే చెప్పండి, నా స్నేహితుడు వస్తే చెప్పండి అని చెప్పి విష్ణుదేవుడు వెళ్ళిపోయాడు. అప్పుడు భర్త బయటకు వెళ్ళింది కదా భిక్ష దొరకలేదు, నిస్సారంగా ఆకలితో కట్టు మార్చుకొని ఇంటికి వస్తుంది. నా పెళ్ళాం చంపేస్తుంది, ఇక ఇంటికి పోతే ఏమి లేదు. వాళ్ళు రాగానే ఇక పెళ్ళాము తిట్టుకుంటా కసురుకుంటా మొగడితో చెప్పింది,